హలో అక్వామ్యాన్, బెటా ఫిష్ కంప్లీట్ కేర్ గైడ్ వీడియోలోకి మీకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో A to Z ఒక బెటా ఫిష్ని ఎట్లా పెంచాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను. వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు ఒక బెటా ఫిష్ని మంచిగా పెంచాలంటే మీ దగ్గర ఒక మంచి బెటా ఫిష్ ఉండాలి కదా. సో ఆ బెటా ఫిష్నే హైమా అక్వాటిక్స్ వాళ్ళు సెల్ చేస్తున్నారు. హైమా అక్వాటిక్స్ అనేది ఒక ఆన్లైన్ ఫిష్ స్టోర్ అనమాట. వీళ్ళు బెటా ఫిష్ కాంబోస్ని వాట్సాప్ త్రూ సెల్ చేస్తారు. సో మీరు వాట్సాప్లోనే ఇక్కడ కనిపిస్తున్న నంబర్ త్రూ మీరు వాట్సాప్లోనే మీకు నచ్చిన బెటా ఫిష్ని దాని కాంబోని బుక్ చేస్తే వాళ్ళు సేఫ్ గా అది మీ ఇంటికే డోర్ డెలివరీ చేస్తారనమాట. ఇది 100% సేఫ్ అండ్ జెన్యూన్. ప్లస్ వీళ్ళు అన్ని కాంబోస్ కూడా చాలా రీజనబుల్ రేట్స్ కి పెట్టారనమాట. చాలా తక్కువగానే పెట్టారు, నాకైతే అనిపించింది అట్లా. చూడొచ్చు మీరు ఇక్కడ అన్ని మంచి మంచి కాంబోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లకి సేఫ్గా మీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తారనమాట. సో ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి హాయ్ అని పెట్టి మీ ఫస్ట్ ఆర్డర్ని ప్లేస్ చేసి ఎంజాయ్ చేయండి, హాబీలో జాయిన్ అవ్వండి బెటా ఫిష్లతో ఫుల్. సో బెటా ఫిష్ ని కొనేసారు కదా, ఇప్పుడు మన టాపిక్ లోకి వద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాటర్. వాటర్ పారామీటర్స్. ట్యాప్ వాటర్ అయితే అస్సలు వాడద్దు, ఎందుకంటే ట్యాప్ వాటర్ లో క్లోరిన్ అండ్ బ్లీచింగ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఉంటే ఫిష్ అనేది అస్సలు బతకదు. మరి ఏ వాటర్ వాడాలి? ఒకటి బోర్వెల్ వాటర్ వాడచ్చు, రెండోది మినరల్ వాటర్ వాడచ్చు. ఒకవేళ మినరల్ వాటర్ వాడితే కొంచెం క్రిస్టల్ సాల్ట్ ని మీ ట్యాంక్ లోకి యాడ్ చేసుకోండి. ట్యాంక్ స్పేస్. బెటా ఫిష్ అనేది వైల్డ్లో చాలా చిన్న వాటర్ బాడీస్లో ఉంటుంది అనమాట. ఎట్లాంటివంటే రైస్ ఫీల్డ్స్, వాటిల్లో బెటా ఫిష్ అనేది మనకు సహజంగా కనిపిస్తూ ఉంటుంది. సో బెటా ఫిష్కి పెద్ద ట్యాంక్ స్పేస్ ఇచ్చే అవసరం లేదు. మీరు ఇలా చిన్న చిన్న ట్యాంక్స్లో పెట్టుకున్నా కానీ అది ఈజీగా బతికేస్తుంది అనమాట. కాకపోతే మరీ చిన్న స్పేస్లు అవాయిడ్ చేయండి. చిన్న చిన్న గ్లాసులు, చిన్న చిన్న బౌల్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇట్లా కొంచెం స్పేషియస్ ట్యాంక్ ఇస్తే బెటర్ అనమాట. ఇదైతే 100% బెటర్. నేనైతే స్ట్రాంగ్గా దీన్ని రికమెండ్ చేస్తాను. ఇంత స్పేస్ ఇస్తే బెటా ఫిష్కి కరెక్ట్గా సరిపోతుంది. ఫీడింగ్, ఫుడ్. సో ఇప్పుడు ఇక్కడే చాలా మంది బిగినర్స్ అనే వాళ్ళు మిస్టేక్స్ చేస్తారనమాట. ఫుడ్ ఎంత వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి అనేది చాలా మందికి ఐడియా ఉండదు. సో మీరు ఇప్పుడు చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద, ఇంత ఫుడ్ వేస్తే సరిపోద్ది అనమాట ఒక బెటా ఫిష్కి పర్ డే. ఈ సైజులో మీ పెలెట్ ఉంటే మాత్రం ఒక 7 పెలెట్స్ డేలో నైట్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఒక్కసారి అది యాక్టివ్గా ఉన్నప్పుడు ఫీడ్ చేయండి. అది 1 మినిట్లోనే ఆ పెలెట్స్ అన్ని తినేయాలన్నమాట. ఇంకా ఆ ఫుడ్ అనేది అసలు వాటర్ మీద ఉండకూడదు. ఒకవేళ వాటర్లో ఎక్కువసేపు ఉంటే ఆ ఫుడ్ అమోనియా అనేది ఫామ్ అవుతుంది అనమాట వాటర్లో. సో 1 మినిట్లో తినేసేంత క్వాంటిటీ ఈ 7 పెలెట్స్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఒక్క రోజుకి. ఇప్పుడు ట్యాంక్ మెట్స్. బెటా ఫిష్ అనేది చాలా వైల్డ్ నేచర్ చేప అనమాట. దానికి ఫైటర్ ఫిష్ అని కూడా పేరుంది. ఎందుకంటే ఇది వేరే చేపతో అస్సలు సర్వైవ్ అవ్వదు, అది ఫైట్ చేస్తూ ఉంటుంది అనమాట. వేరే బెటా ఫిష్ని వేసినా అది కంపల్సరీగా ఫైట్ చేస్తూ ఉంటుంది. వేరే ఏ స్పీషీ ఫిష్ని వేసినా అది ఫుల్ స్ట్రెస్ ఫీల్ అవుతుంది అనమాట. ఫైట్ చేస్తూనే ఉండి ఏదో ఒకటైతే చనిపోవడం లాంటివి జరుగుతుంది. సో బెటా ఫిష్ని ఎప్పుడు కూడా సోలోగానే పెట్టండి, అది సోలోగా ఉండే చేప. వాటర్ చేంజెస్. ఎన్ని రోజులకు ఒకసారి మీ బెటా ఫిష్ ట్యాంక్లో ఉన్న వాటర్ని చేంజ్ చేయాలి. ఒకవేళ మీ బెటా ఫిష్ ట్యాంక్ పెద్దదైతే వీక్లీ వన్స్ ఒక 30% వాటర్ని తీసేసి కొత్త వాటర్ని ఫిల్ చేయండి. ఒకవేళ మీ బెటా ఫిష్ ట్యాంక్ చిన్నదైతే ఎవ్రీ 4 డేస్కి ఒకసారి 50% వాటర్ తీసేసి 50% కొత్త వాటర్ని ఫిల్ చేసుకోండి. ఇలా మీరు చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా 100% వాటర్ చేంజ్ చేయొద్దు, ఎందుకంటే బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది పూర్తిగా వెళ్ళిపోతే ఫిష్ మళ్ళీ స్ట్రెస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ మీరు కంప్లీట్గా చేంజ్ చేద్దాం అనుకుంటే వాటర్ బాగా మురికైపోతే ఒక 2 మంత్స్కి ఒకసారి 80% వాటర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫిల్టరేషన్ అండ్ హీటర్. బెటా ఫిష్ అనేది చాలా తక్కువ తింటుంది అండ్ చాలా తక్కువ డర్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దానికి స్పెషల్గా ఫిల్టర్ వాడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ప్లస్ బెటా ఫిష్ అనేది చాలా హార్డీ అనమాట. అది ఎటువంటి వెదర్ కండిషన్ అయినా ఈజీగా తట్టుకుంటుంది. సో హీటర్ వాడాల్సిన అవసరం కూడా అంత ఉండదు. కానీ మరీ ఫుల్ రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో పీక్ టైంలో హీటర్ వాడితే బెటర్ అనమాట. అప్పుడు ఎటువంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి. ఒకవేళ హీటర్
హీటర్ వాడితే 24 to 26 degrees Celsius ని మెయింటైన్ చేయండి. సో అంతే అనమాట. ఇంత ఈజీగా మీరు ఒక బెటా ఫిష్ ని హెల్తీగా మెయింటైన్ చేయొచ్చు. బెటా ఫిష్ అనేది ఒక సూపర్ హార్డీ ఫిష్ అనమాట. చాలా బెస్ట్ చాయిస్ ఫర్ బిగినర్స్ కి. నేను కూడా బెటా ఫిష్ తోనే నా హాబీని స్టార్ట్ చేశాను. మీ ఇంట్లో కూడా ఎవరైనా పిల్లలు అడుగుతున్నా, పిల్లలు చూస్తున్నా తప్పకుండా ఒక బెటా ఫిష్ ని కొనుక్కొని పెట్టుకోండి. ఎందుకంటే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ నేను వచ్చే వీడియోస్లో మాట్లాడతాను. ఇప్పుడైతే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఫిష్ ఉన్న వాళ్ళందరికీ షేర్ చేసి వాళ్ళని ఎంతో కొంత ఎడ్యుకేట్ చేయండి. అండ్ ప్లస్ హైమా aquatics ని విజిట్ చేసి తప్పకుండా ఒక బెటా ఫిష్ కాంబోని పర్చేస్ చేసి ఈ హాబీలో జాయిన్ అయిపోండి. అండ్ మన స్టైల్లో హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.